స్తోత్రాలండి. ప్రియపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సందేశాన్ని ప్రారంభించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమ మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షకుడు నా శ్రీరాని సంపతి నడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు సందేశం క్రీస్తు పుట్టుకను చూపించి క్రీస్తు శిలువ మరణంలో ఉన్న సత్యాన్ని దాస్తున్న బోధకులు. క్రీస్తు పుట్టుకను చూపించి క్రీస్తు శిలువ మరణంలో ఉన్న సత్యాన్ని దాస్తున్న బోధకులు. చాలామంది బోధకులు ఈ విధంగా క్రీస్తు వారి యొక్క పుట్టుకను చూపించి దేవుని యొక్క శిలువలో చేసినటువంటి మరణాన్ని, ఆ శిలువ మరణం ద్వారా ఉన్నటువంటి విమోచనని దాస్తున్నారు. అది వారు తెలుసో తెలియకోనైతే అది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. తెలుసో తెలియకో మరి, కానీ చాలా వరకు తెలియకే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టుకను చూపించుట చేత ఏమవుతుందంటే మరణంలో ఉన్నటువంటి సత్యం అది తగ్గింపబడుతుంది. ఇప్పుడు పుట్టినరోజు అనగానే మనం సంతోషించి ఆనందించి చాలా మా సంతోషమైనటువంటి వాతావరణం అది. పుట్టినరోజు అనేపాటికి ఏ గృహంలోనైనా ఎక్కడైనా సరే అందరూ కూడా ఆనందిస్తున్నటువంటిదే మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా. ఈ భూమి మీద ధనవంతులుగా ఉన్నవారు కానీ పేదవారు కానీ ఎవరైనప్పటికీ కూడా పుట్టినరోజు అనేపాటికి దానికి ఉన్నటువంటి జోష్ వేరు, ఆ సంతోషం వేరు, ఆ సరదా వేరు. ఆ పుట్టినరోజుతో ఆ కుటుంబంలో ఒక సంతోషం. మగబిడ్డ అయితే తమను చూస్తాడని, ఆడబిడ్డ అయితే వారు చూస్తారని, ఆడబిడ్డ పుట్టిందని, ఆడపిల్ల పుట్టిందని, మగబిడ్డ అయితే మగపిల్లవాడు పుట్టాడని చెప్పి ఆ సంతోషానికి గుర్తుగా ఉంది పుట్టినరోజు. మనం ఇక్కడ చూసినట్లయితే, ఆలకించినట్లయితే దేవుని యొక్క సందేశం మనకి చాలా వివరంగా చెప్తుంది. పుట్టినరోజు అన్నది ఎప్పుడు చూసినప్పటికీ కూడా, ఎక్కడ జరిగినప్పటికీ కూడా, అది ఏ దేశంలో అయినా సరే, భారతదేశమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, చిన్న దేశాలు పెద్ద దేశాలు ఏ దేశమైనప్పటికీ కూడా పుట్టినరోజు బర్త్డే రోజున చేసే సెలబ్రేషన్స్ సంతోషాన్ని ఇస్తాయి. ఈ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను చూపించి శిలువ మరణంలో ఉన్న క్రీస్తు యొక్క శిలువ మరణంలో ఉన్నటువంటి సత్యాన్ని దాస్తున్నటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. అంటే వీరు తెలిసి చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందువల్లంటే సత్యాన్ని మరుగున పడేస్తుంది దుష్టుడైనటువంటి సాతాను యొక్క ప్రణాళిక తంత్రాలు రకరకాలుగా ఉంటాయి. అవి గమనించటం ఎవరి వంతు కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేతే అది గ్రహించగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. చాలామంది తమకు ఉన్నటువంటి ముందు తరాన్ని బట్టి ఫాలో చేస్తూ దాన్ని కంటిన్యూషన్ చేస్తూ తీసుకువెళ్తుంది. అది ఒక వ్యక్తిని పడేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా పడేయటం ఈజీ. అలాగే ఆదాము గారి విషయంలో, అవ్వ విషయంలో జరిగింది అదే. వారు పడిపోవటం చేతే అందరూ కూడా అవిధేయత స్థితిలోకి, అదే స్థానంలోకి వెళ్ళారు. అలాగే యేసుక్రీస్తు వారు విమోచించాడు. తన శిలువ మరణం పునరుద్ధానాల ద్వారా విమోచన కలిగింది. దాన్ని గ్రహించగలగటానికి ఎవరికి అవకాశం లేదు. దాన్ని ఎవరు కూడా గ్రహించట్లా. విమోచింపబడ్డాము అన్నది గ్రహించట్లేదు, కానీ ఈ యొక్క అవిధేయత అన్నది మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ అవిధేయత అన్నది ఈ యొక్క దుష్టుడు ఏం చేశాడంటే ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తున్నాడు దాన్ని. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ వారు చేసింది తర్వాత కయ్యను చేస్తున్నాడు. అలాగ చూసుకున్నట్లయితే మొత్తం కూడా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుంది, చెడుని ఎక్కువ అనుసరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రీస్తు వారి జన్మదినాన్ని జరుపుకోవటమే చాలా గ్రాండ్గా,
అంటే సెమీ అని, గ్రాండ్ అని, మెగా అని ఈ విధంగా రకరకాల పేర్లతోటి రాబోతున్నప్పుడు నెల రోజుల ముందు నుంచే క్రీస్తు వారి పుట్టుకను గురించి ప్రచారం, ఆర్భాటం, సంతోషం ఇవన్నీ ప్రజల్లోకి చూపిస్తున్నప్పుడు, ప్రజల్లోకి అది వెళుతున్నప్పుడు చాలామంది బోధకులకి తెలియక ఏం చేస్తున్నారంటే క్రీస్తు వారి యొక్క పుట్టుకను నిరర్ధకం చేస్తున్నారు. ఈ మాట అన్నందుకు దయతో క్షమించి అర్థం చేసుకోగలరని నేను కోరుతున్నా. అంటే నిరర్ధకం ఎలాగవుతుందంటే మనకే తెలియట్లేదు. క్రీస్తు వారి పుట్టుకను మనం చూపించే విధానము, ఆ పుట్టుకలో ఉన్నటువంటి సంతోషాన్ని, పుట్టుక దేనికి సంతోషం ఇస్తుందంటే ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నవారికి ఏవైతే ఆదరణ కలుగుతుందో ఆ విధంగా బిడ్డల పట్ల వారికి ఉన్నటువంటి ఆస్తులు బట్టి ఆ యొక్క ఘనంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పుట్టుక సమయంలో ఎవరు కూడా మరణమును గురించి ఉన్నటువంటి మాట నోరెత్తి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. పుట్టినరోజు యొక్క సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికలో మరణమును గురించి ఎవరన్నా మాట్లాడినట్లయితే పుట్టినరోజు నాడు మరణం గురించి మాట్లాడుతున్నారేంటి, ఇది అపశకునం మాట అన్నట్టుగా అంటారు. అదే ప్రభునందు మరణించినప్పుడు, కానీ మరణించిన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టుక గురించి మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఏమి మాట అనరు. ఎందువల్లంటే మరణాన్ని డేంజర్గా భావించే లోకంలో మనం ఉన్నాం. మరణం వద్దు, సంతోషం మనకు కావాలి, ఉన్నన్నాళ్ళ వరకు సంతోషిద్దాం, సమాధానంతో ఆ సమాధానం వస్తుందని అనుకుంటారే కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషంతో కొనసాగుదామని చెప్పి వెళ్ళిపోయేవారు అనేకులు. ఈ లోకంలో సంతోషానికే ప్రాముఖ్యత ఇద్దాము, మరణం గురించి ఎత్తద్దు అన్నదే ప్రజల యొక్క అభిష్టం. అది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. ఎక్కడ చూసినా ఈ యొక్క సంతోష సమయంలో మరణమును గురించినటువంటి మాట మాట్లాడటానికి ఆలోచిస్తారు. పుట్టినరోజుని రోజుకి ఒక 10 సార్లు మాట్లాడితే మరణం గురించి ఒక్కసారి కూడా మాట్లాడరు. 100 సార్లు పుట్టినరోజు గురించి మాట్లాడితే మరణాన్ని గురించి ఒక్కసారి మాట్లాడతారేమో మహా అయితే ఒక రోజులో. అంటే ఏదన్నా ఒక విషయాలు వచ్చినప్పుడు విషయంలో చూసినట్లయితే అయితే మరణ వేదనలను తీసేశాడు యేసుక్రీస్తు వారు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్క మనిషికి ఈ యొక్క మరణమును గురించినటువంటి విషయం తెలియాలి. పుట్టుకను గురించినటువంటి విషయం అది ప్రాముఖ్యమైతే కాదు, కానీ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణమును గురించి తెలియాలి. మరణమును గురించి తెలియాలంటే, మరణమును గురించి చెప్పాలంటే అది ఎవరు కూడా ఇష్టపడరు. పుట్టినరోజు అంటే దానికి ఉన్నటువంటి ఆ సెలబ్రేషన్సే కానీ అవన్నీ కూడా చూసినట్లయితే ఎంతో సంతోషంతో కూడింది, ఎంతో ఆనందంతో కూడింది. అందుకే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎరగని వారు పుట్టినరోజు యేసుక్రీస్తు వారిది అన్నప్పుడు వారందరూ కూడా ఆనందిస్తారు. ఎందువల్లంటే యేసుక్రీస్తు వారు పుట్టారని. నా తోటి స్నేహితులు, మా బంధువులు వారి దేవుని యొక్క పుట్టినరోజు ఈరోజు అని చెప్పి వారు కూడా సంతోషిస్తారు. కానీ మా దేవుడండి పుట్టింది చనిపోటాకండి అని అన్నామనుకో, అదేంటి పుట్టినరోజు నాడు పుట్టినరోజుని మాట్లాడాలి కదండి, చనిపోయే స్థితి మాట్లాడతారు ఎందుకు? సంతోషించండి, ఆనందించండి. ఇప్పుడు ఎందుకు ఆ మరణం గురించి అంటే, కాదమ్మా పుట్టింది ఆయన మరణించటాకమ్మా అని చెబితే వాళ్ళు వినరు. అక్కడ దాకెందుకు? మన క్రైస్తవ జీవితంలో ఉన్నవారు కూడా మరణం గురించి చెప్పరు. ఎందువల్లంటే పుట్టినరోజు సెలబ్రేషన్స్ యేసుక్రీస్తు వారు జరుపుతున్నప్పుడు అవి ఓన్లీ సంతోషంతో కూడింది. మరి అన్యులైనటువంటి వారు గ్రహించేది ఏంటంటే, వారి దేవుడు పుట్టాడు కాబట్టి వారికి కష్టాలు రావు, సమస్యలు రావు, వారు లేమి ఉండదు, కొరత ఉండదు, శాంతి సమాధానంతో ఉంటారు. అందుకే వాళ్ళు ఆనందంగా ఈ విధమైనటువంటి పండుగను చేసుకుంటున్నారు, పండుగలో ఆనందిస్తున్నారు అని చెప్పి వారు అనుకుంటారు. కానీ వారు అనుకోవటంలో పెద్ద విషయం కాదు. కానీ క్రైస్తవులు కూడా ఇదే స్థితి.
మాకు యేసుక్రీస్తు వారు పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టుక మా ఇంట్లో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎందువల్లంటే ఆయన వల్ల మేము దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. తర్వాత అనేక విధాలుగా మాకు వివాహ విషయాలే కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ అన్ని విధాల ఆ యేసు పుట్టుక మాకు ఈ విధంగా సపోర్ట్ చేసింది. ఈ విధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా మంచి మనిషి. ఆయన ఇచ్చేవాడు. ఆయన మనందరం కూడా సంతోషంగా ఉండటానికే ఇష్టపడేవాడు. మనం దుఃఖపడాలని ఆయన కోరుకోడు. అందుకనే మన దుఃఖాన్ని తీసేయటానికి ఆయన పుట్టాడు. ఇప్పుడు ఆయన పుట్టుకతోటి కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే ఆయన పుట్టుకతోటి ఇప్పుడు మన పని అయిపోయింది. మనం ఇన్నాళ్ళు బానిసత్వంలో ఉండిపోయాం, ఇన్నాళ్ళు పాపంలో ఉండిపోయాం. ఇప్పుడు ఆయన మనల్ని విమోచించాడు. ఇక నుంచి మన ఇష్టం వచ్చినట్టు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత ఇక మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు. ఏదన్నా పొరపాటు చేస్తే తెలిసో తెలియకో చేస్తే వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి క్షమించదేవా అంటే ఆయన క్షమించేస్తాడు. ఎందుకంటే ఆయన విమోచించేశాడు. ఇంకా ఆయన పిల్లలు అయిపోయాం మనం, ఇంకేం పర్వాలేదు, ఇంక సంతోషించవచ్చు. ఆయన అట్లా మంచి మనిషి, ఆయన మంచి దేవుడు. ఒక ఆయన అయితే అంటున్నాడు స్వచ్ఛమైన నీళ్ళు వంటి దేవుడు అని. వాస్తవమే, అది కాదంట్లా. కానీ అదే దేవుడు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే పద్దాకల వెళ్ళి క్షమించేసేసి వదిలేసేవాడు కాదు. అయితే పాత నిబంధన కాలంలో అయితే వెంటనే శిక్షలు వచ్చాయి. ఇప్పుడంటే కృపాకాలం కాబట్టి ఫైనల్ డెసిషనే. ఇంకా 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 అవకాశం లేదు. ఇది ఇవ్వబడినటువంటి అవకాశం ఏంటంటే ఇక ఉంటామో పరలోకమో నరకమో ఏదో ఒకటి నిర్ణయించుకోవటమే. అయితే ఈ పుట్టుకను చూపించి క్రీస్తు యొక్క సిలువను తగ్గిస్తున్నామన్న సంగతి బోధకులకి, ఈ యొక్క సత్యాన్ని దాస్తున్నామన్న సంగతి చాలామంది బోధకులు ఉన్నారు, బోధిస్తున్నారు. చాలామంది బోధకులు ఇది తెలియదని అనుకుంటున్నాను. ఎందువల్లంటే అది గ్రహించిపోబట్టి. పుట్టుకను మనం చూపిస్తున్నామే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని విధాలుగా పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో మరణమును గురించినటువంటి ఆలోచన మనిషికి లేకుండా ఆ విధమైనటువంటి క్రియలు చేస్తున్నాము కదా. అసలు మరణమును గురించి చెబితే ఎవడన్నా వింటాడా ఈ సమయంలో? క్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. మరణ పునరుద్ధానం ద్వారా జరిగింది ఇది. మరణం ద్వారా ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయన ఒక మాదిరి చూపించాడే, ఆ మాదిరిలో మనం కూడా నడవాలి అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటో మనకు తెలియపరిచారే ఆయన. పరలోక రాజ్య విషయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి ఆయన ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఓర్చుకొని ఇది తాత్కాలికమైన చూపించి ఒక మాదిరి చూపించి వెళ్ళారే అన్న ఆలోచన ఇక మనుషులకి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం? ఆయన మాదిరి ఇక్కడ పుట్టుకలో ఆయన పుట్టుకలో కాకుండా శిలువ మరణంలోనే ఆయన అది చూపించినటువంటి సత్యం అసలు జనానికి తెలియాల్సి. అయితే పునరుద్ధాన విషయంలో మాత్రం చాలామంది బోధకులు కూడా పునరుద్ధానాన్ని చాలా హైలైట్ చేసి చూపిస్తారు. వాస్తవే, అది పునరుద్ధానాన్ని చూపించడంలో తప్పేం లేదు. అయితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని మనం చూసినట్లయితే పుట్టుక సందర్భంలో ఉన్నంత హ్యాపీనెస్ పునరుద్ధాన దినాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మనం చూస్తుంటాం. పునరుద్ధానం అంటే అది పెద్ద అంటే మనం చేసే యాక్షన్స్, మనం చూపించే ఒక హడావిడి అది అర్థం కాదు. పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ప్రజలకు అర్థం కాదు, క్రైస్తవులకే అర్థం కాదు, ఇంకా ప్రజలకు అర్థం అవడానికి ఉంది. క్రిస్మస్ అన్నదానికి ఉన్నటువంటి క్రీస్తు పుట్టుక గురించి ఉన్నటువంటి సంతోషం ఎవరు కూడా పునరుద్ధానం విషయంలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరగకే పునరుద్ధానం కొద్దిగా కీడు కాదుగా. అది కూడా రెండో విధంగా చూస్తే రెండో పుట్టుకలా కనబడుతుందే తప్ప అది పెద్ద దానికి ఎఫెక్టు అంత ఇదిగా దాన్ని ఇక్కడ చూపించినంత సంతోషాన్ని, సెలబ్రేషన్స్ని పునరుద్ధాన దినాన్ని ఎరగక చూపించే పరిస్థితి లేదు. పునరుద్ధాన శక్తి దేవుడు చాలా గొప్ప విషయమే. మరణంలో ఉన్నదాని నుంచి
దాటి ఆయన పునరుద్ధానానికి రాగలిగాడంటే ఆయన తండ్రికి ఏ విధమైనటువంటి విధేయత చూపించాడో మనం గమనించాలి, గ్రహించాలి. ఈ విధంగా క్రీస్తు వారి యొక్క పుట్టుకను చూపించి క్రీస్తు శిలువ మరణంలో ఉన్న సత్యాన్ని దాస్తున్నటువంటి బోధకులు ఈ లోకంలో చాలామంది ఈ విధంగా తెలుసో తెలియకో చేస్తున్నారు. అసలు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చింది ఆయన మనలను విమోచించటానికి, రక్షించటానికి వచ్చాడు. ఇక్కడ పుట్టుక అన్నది మొదటిగానే ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో రాబోతున్నటువంటి స్థితిని తెలియపరిచారు. పుట్టుకను గురించి ఉన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరిచారు ముందే. అయితే పుట్టుక కన్నా ప్రాముఖ్యమైనది ఏమడుగుతున్నాడంటే చెప్తున్నాడంటే యేసయ్య మరణదినమే. ప్రసంగి గ్రంథంలో ఒకని జన్మదినము కంటే మరణదినమే గొప్పదనిగా చెప్తున్నాడు అక్కడ ప్రసంగి 7:1 చెప్పబడుతున్న మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇక్కడ ప్రసంగిలో రాసినటువంటి మాట కూడా అదే, జన్మదినము కంటే మరణదినమే మేలు. అయితే తెలియక ఏం జరుగుతుందంటే, జరిగే విషయం ఏంటంటే, పండుగ అది ఆచరించాల్సింది. పండుగ అంటే అది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పండుగలు చూసినట్లయితే ఈ పండగ చేస్తున్నప్పుడు పిల్లలకు తెలియపరచాల్సింది ఏంటంటే, పలానా బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు, దీని కొరకు పస్కా అని, ఇలాగా పర్ణశాలల పండుగ అని, ఈ విధంగా ఒక సైన్ ఉంది. అది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకి పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. అది పండుగ ఆచరించటం, అది పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుని యొక్క మరణ పునరుద్ధానాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని ప్రక్కన పెట్టి నేడు క్రైస్తవత్వం ఏం చేస్తుందంటే, క్రీస్తు యొక్క పుట్టుకను చూపించి సంతోషానికి, సమాధానానికి, ఐశ్వర్యానికి గుర్తుగా చూపిస్తూ అసలు విషయమైనటువంటి సిలువలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని, సిలువ మరణ పునరుద్ధానాల్లో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తెలియకుండానే చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే దాన్ని కప్పివేస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే క్రైస్తవంలోకి ఎందుకు వచ్చారని అడిగితే 99% వరకు కూడా చెప్పే మాట ఒకటే, ఆనందం, సంతోషం ఆయనలో ఉంది, ఆయన మంచివాడు, మంచి దేవుడు, ఈ భూమి మీద మేము జీవించిన నాళ్ళు మాకు హ్యాపీ, సంతోషంగా ఉంటుంది, మరి పరలోకం ఉందంట, ఉంటే ఉండొచ్చేమో, ఇక్కడ అక్కడ కూడా మాకు ఈ యొక్క స్వేచ్ఛ ఉంది అన్న ఉద్దేశంతో మేము దేవుని అందు విశ్వాసం ఉంచాము. కాబట్టి ఎక్కువ శాతం మాకు ఇక్కడ ఆనందించాలి, సంతోషించాలి, ఎప్పుడు మేము సమాధానంగా ఉండాలి, ముందుకెళ్ళాలని. మరి యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందుకోవటానికి కారణం ఏముంది? సంతోషమైనటువంటి లోకం నుండి ఆయన భూమి మీదకు రావడం జరిగింది. కానీ ఈ భూమి మీద నీతి లేని ఈ భూమి మీద నీతిని స్థాపించడానికి వచ్చాడు. ఆయన భూమి మీద లేనటువంటి నీతిని స్థాపించాలంటే ఏం చేయాలి? సహించాలని చెప్పి చూపించింది శిలువ మార్గం. శిలువ మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన ఏ పాపము తెలియదు, ఏమీ చేయలేదు, ఏ తప్పు చేయకుండా కూడా, ఏ పాపం లేకుండానే అది ఆయన మోయాల్సి వచ్చింది. ఇందువల్ల పరలోక రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టతను తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దేవుణ్ణి బలపరిచాడు. ఆ బలంతో యేసయ్య ఈ భూమి మీద ఆ శిలువ మరణానికి వెళ్ళినప్పుడు సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన చేతులతో సృష్టించబడినటువంటి ఈ సృష్టిలోనే ఆయన హింసింపబడ్డాడు. ఆయనే మనల్ని సృజించిన ఆయనే సృజించినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన ఇక్కడ హింసింపబడ్డాడు. అటువంటిది మనం ఎలాగా సంతోషించి గంతులేస్తూ పండగలు చేసుకుంటాం అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న పండగలు బానిసత్వంలోంచి విడుదల పొందుకున్న తర్వాత చెప్పినటువంటి పండగలవి. ఇంకా బానిసలాగా అంటే మనం రక్షణలోకి వచ్చేసాం, ఇంకా రక్షించబడ్డామంటే క్రీస్తు రాకడ తర్వాతే జరుగుతుంది అది.
యేసుక్రీస్తు వారి యొక్క రాకడ తదనంతరం జరిగే సంతోషాన్ని ఇప్పుడు పుట్టుకలో చూపించటం వల్ల వచ్చే లాభం లేదు. అంటే వీడు ఎలాగుందంటే అక్కడ ఆ సముద్రం దాటించగానే, ఆ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకి సముద్రంలో నుంచి దాటించగానే వారు సంతోషంతో గంతులేశారు, సంతోషించారు, ఆనందించారు. కానీ ప్రయాణం ఉంది. వెళ్ళాల్సిన ప్రయాణానికి ఇంకా ఉంది. నెల 15 రోజుల్లో ఆ యొక్క సముద్రం 6 నెలల మీద నడిచారు వాళ్ళు. అయితే కొద్దిగా ముందుకెళ్ళేసరికి వాటర్ దొరకపోయేసరికి ఆ డ్యాన్స్లు ఆగిపోయినాయి. నేడు జరుగుతుంది కూడా అదే. క్రీస్తు పుట్టుకను చూపించి చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్లో తదనంతరం జరిగే పరిణామాలకి దిక్కుతోచలేనటువంటి పరిస్థితిలో సణుగులు సంశయాలు వచ్చి ప్రజలు దేవుణ్ణి దూషించడానికి ప్రేరేపించబడుతున్నారంటే కారణం ఎవరు? సత్యాన్ని దాసి క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ పుట్టుకను చూపించి పుట్టుక సెలబ్రేషన్స్ చేసి ఆ పుట్టుక పెద్ద పండగ, అదే పండగ, పుట్టడమే పండగ అంటే పుడితే అయిపోయిందా అంటే కాదు. ఆయన చూపించినటువంటి మాదిరి ఉంది. కానీ పుట్టుకే చాలు, ఆ పుట్టుకలోనే మనం అందరం కూడా విమోచింపబడ్డాము, ఇంకా ఆల్రెడీ సీట్ కన్ఫామ్ అయిపోయింది, ఇక ఏమీ లేదు, చేయాల్సిన పనేం లేదు, చేయాల్సిందంతా ఆయన చేసేసాడు, ఇక మనం చేయాల్సింది ఏం లేదు, ఆయన వస్తే తీసుకెళ్ళిపోతా రెడీగా ఉంటే ఈలోపు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎంజాయ్గా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే, మన గురించి మనం ఆలోచించుకోవటమే, మనకు మనమే ఇక సిద్ధపడిపోయి ఎవరి బ్యాగులాళ్ళు ఎవరి లగేజీలు రెడీ చేసుకుని పెట్టుకోవటమే. ఇదే ఆ పుట్టుకలో గొప్పతనం. ఆయన పుట్టింది ఇంకంతే, విమోచించేశాడు, మీరు కూడా రండి, ఇదే సువార్త అన్నది ఈ పుట్టుకను చూపిస్తూ అసలు సత్యాన్ని దాచేస్తున్నప్పుడు యోర్దాను దాటిన అది సముద్రం దాటినటువంటి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి నీళ్లు లేక తర్వాత అనేకులు దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు. అంటే అక్కడ సముద్రంలో నుంచి 6 నెలల మీద నుంచి దాటించాడు, తర్వాత చూస్తే మాకు నీరు దొరకలేదు, ఈయనేమి దేవుడు, అంత చేసినోడు ఇది చేయలేడా, అది చేసినోడు ఇది చేయలేడా అన్న మాటలతోటి ఆయన్ని ఆ సంశయాలతోటి సణుగులతోటి ఇలాగా రకరకాలైనటువంటి ఇష్యూలు ఆ సందర్భంలో రావటం జరిగి ఉండొచ్చు. అయితే ఈ యొక్క ప్రజలు వచ్చిన తర్వాత దేవుని ఆగ్రహానికి గురయ్యారు. దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రజలకు కావాల్సింది దేవుని వర్తమానం. ఈ యొక్క పుట్టినరోజులో ఉన్నటువంటి చేసే సెలబ్రేషన్స్ ఎంత హైలైట్గా ఉంటే అంత గొప్ప దేవుడు అని నిరూపించటానికి సాహసిస్తున్నారు, అంత ఖర్చు పెడుతున్నారు. ఆ విధమైనటువంటి స్థితి చూపించి దేవుడిని ఆ సువార్త తెలియపరుస్తున్నాం అనుకుని సువార్త కాకుండా అది దుర్వార్తగా ప్రజల్లోకి వెళుతుందన్న సంగతి గ్రహించలేనటువంటి పరిస్థితిని ఈరోజు కూడా క్రిస్టియన్స్కి ఉన్నటువంటి భయం ఏంటంటే మరణం అన్నది మాట ఎత్తకూడదు. అక్కడ పరలోక రాజ్యం మాట రాదు. రెండో రాకడ గురించినటువంటి సిద్ధపాటుకు తగిన విధమైనటువంటి ఏర్పాటుకు సంబంధించినటువంటి వాక్యాలు రావు. చాలామంది బోధకులకి, చాలామందికి ఇది విచారించదగినటువంటి విషయం. ఎందువల్లంటే పుట్టుకలోనే చూపిస్తున్నటువంటి ఈ యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో ఆ మరణాన్ని మరుగున పడేస్తున్నారు. క్రీస్తు శిలువ చేసినటువంటి త్యాగాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని దాస్తున్నటువంటి వారు ఉన్నారు చాలామంది బోధకులుగా. ఎవరన్నా ఈ లోకంలో చూసినట్లయితే ఎవరి దగ్గర వెళ్ళి పుట్టినరోజు నాది ఇవ్వాలని చెప్పామనుకో, అని ఏమంటాడు, అయితే పార్టీ ఏది అని అడుగుతాడు. అలాగే ఈరోజు మా నాన్నగారు ప్రభునందు నిద్రించిన రోజు అని చెప్పామనుకో, పార్టీ అని అనరు. ఏంట్రా, నేనేదో పని మీద వెళ్తాను, ఇప్పుడు చెప్పకపోతే ఏమైంది నీకు ఆ మాట అని ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి స్నానం చేసి వస్తాడు. అంటే మరణం అనుకున్నటువంటి భయం. కానీ క్రైస్తవుడికి మరణంలో నుంచే ఆ జీవం ఉందన్న సంగతి గ్రహించాల్సింది క్రైస్తవుడు.
యేసుక్రీస్తు వారు పుట్టారు పుట్టారు అని చెప్పి చెప్పటం కాదు మనకు ప్రాముఖ్యము. యేసుక్రీస్తు వారు పుట్టుక కాదది, ఆయన వచ్చాడు. మనందరం కూడా జన్మించాము ఆయన సంకల్పం చొప్పున. మనం ఆయన చేత చేయబడ్డవారం, మనం జన్మించిన వారం. కానీ ఆయన పుట్టుక కూడా కాదు, అది ఆయన ఉన్నవాడు, ఆది నుండి ఆయన ఉన్నవాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 54 నుంచి ఉన్నటువంటి 58 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ ఈ యొక్క శాస్త్రుల పరిశీలనతో జరుగుతున్నటువంటి మాటలలో యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను అబ్రహాము గారు అంటే 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఐయామ్ ఐయామ్ అన్నాడు, వాజ్ కాదు, నేను ఉన్నా. మరి ఇంకా యేసుక్రీస్తు వారు పుట్టడం ఏంటి అంటే, మరణాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని దాచేయటానికి సాతాను చూపించినటువంటి ఈ యొక్క ప్రణాళిక ఇది. అంటే ఆయన అబ్రహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మరలా ఆయన ఏమంటాడంటే, నేను అబద్ధం ఆడలేదు. 54వ వచనం, అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నాను. చూసినట్లయితే ఆయన నేను ఎరుగుదును, నేను ఆయన ఎరగనన్నాను అనుకో, ఆయన ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు అబ్రహాం గారి కన్నా ముందే నేనున్నాను అంటే, వీరికి తెలిసినటువంటి అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారు, మోషే, దావీదు గారు, వీళ్ళకి ఈ యొక్క పేర్లు వీళ్ళ యొక్క రోల్ మోడల్సే కానీ వీళ్ళకి ఆదర్శమైనటువంటి వారే కానీ ఆ ఆదర్శాలని పాటించలేనటువంటి వారు. అందుకని ఇదే వచనాల్లో ఒక మాట కూడా అంటాడు యేసయ్య, మోషే గారు అబ్రాహాము చేసి మనం ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయంలోనే 8వ అధ్యాయం 40వ వచనం, దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైనా నేను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే, అబ్రాహాము అట్లు చేయలేదు. ఇక్కడ అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది 39వ వచనం, 8వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్త. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గారు అయితే అట్లా చేయలేదు. అబ్రహాం గారి పిల్లలైతే అబ్రహాం గారు చేసినట్లే చేస్తారు. అంటే మీరు ఇక్కడ అబ్రహాం గారు చేసినట్లు చేయట్లే అంటే విశ్వసించట్ల మీరు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. దేవుని వల్ల వినిన సత్యం మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాం అట్లు చేయలేదు. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదు, ఆయన ఎరిగి ఉన్నాను, నేను అబద్ధం చెప్పట్లా. అబ్రహాం పుట్టక మునుపునే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ఆయన. మరి ఇప్పుడు పుట్టినవాడు ఎలా అవుతాడు యేసయ్య? ఈ లోకానికి వచ్చినవాడు యేసయ్య, ఈ లోకానికి రాబడ్డాడు యేసయ్య. ఆ యొక్క మరియా గారి తల్లి అయిన మరియా గారి యొక్క సందర్భంలో మనం వివరించినప్పుడు, దాన్ని తెలియపరిచినప్పుడు
ఇవన్నీ మనం తెలియపరచడంలో తప్పేం లేదు. పుట్టాడనే సంగతి మనం చెప్పడం కన్నా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే చాలామంది అన్యులు ఏమంటారంటే మీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు. మనం చేసే హడావుడికి చూసి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం పుట్టాడు, మా అయితే లక్షల్లో ఉంది అని. మీరు అప్పుడు కాదు, మా యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఆదాము గారిని, ఆదాం తర్వాత ఈ నోవా గారు, జలప్రళయం ఇవన్నీ ఉన్నాయి, ఎంత జరిగిందని చెప్తే చాలేమయ్యా, మీరు యేసుక్రీస్తు వారే కదా, మీకు యేసుక్రీస్తు వారు యెహోవా మీ దేవుడు అంటే యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారు వచ్చింది 2000 సంవత్సరం కదా, పుట్టింది మీరే చెప్తున్నారు కదా, మీరు చేసిన హడావుడి చూసాం కదా, మీరు ఆయన ఏమైతే తీసుకుంటున్నారు కదా, మరి అవన్నీ ఇస్తున్నాడని చెప్పే కదా మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళండి అన్నది అన్యుల యొక్క వాదన. మరి మనం చేసే ఈ యొక్క ఏర్పాటు అంటే చేసి ఈ యొక్క హడావిడి, ఈ యొక్క గ్రాండ్ సెలబ్రేషన్స్, సంతోషం, ఆనందం, ఇక మనకి అంతకు మించినటువంటి సంతోషం లేనట్టు. అంటే ఆ యేసుక్రీస్తు వారు ఆ సంతోషాన్ని తీసుకొచ్చి ఇచ్చారని, అంటే ఈ గిఫ్ట్ ప్యాక్స్ ఉంటాయే, గిఫ్ట్ ప్యాక్స్ తీసుకొచ్చి పంచిపెట్టినట్టు అనమాట. ఆ గిఫ్ట్లు ఇచ్చినట్టుగా ఆ గిఫ్ట్లు తీసుకోగానే మొహాలు ఎలాగ వెలిగిపోతాయో ఆ విధంగా యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి రావడంతో పుట్టి వీళ్ళ కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు, మీకోసం మా కోసం తీసుకొచ్చాడు, ఈ గిఫ్ట్ ద్వారా మా లైఫ్ అంతా బ్రతికిపోతాము, ఈ లైఫ్లో ఇక మేము విమోచింపబడతాము, ఇక మేము ఏం చేసినా పర్వాలేదు, ఆయన దగ్గరికి క్షమాపణ కోరుకుంటే చాలు, మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, నెక్స్ట్ ఇక్కడ మాకు ఆనందం, సంతోషం, నెక్స్ట్ కూడా తర్వాత కూడా మాకు ఇదే ఆనందం, సంతోషం కంటిన్యూ అవుతుందని ఆ ఉద్దేశంతో ఈ యొక్క సెలబ్రేషన్స్ అన్నట్టుగా ఆ ప్రజలు చూపించినప్పుడు వారు కూడా అయితే మీరు ఆ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే మీ మీ దేవుడు 2000 సంవత్సరాలు అంటే ఈ లోకంలో చూసినట్లయితే ప్రతిరోజు ఒక దేవుడు, కొత్త దేవుడు పుడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో మనకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక దేవుడిగా కొలిసే వ్యక్తి. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది దేవుళ్ళుగా పూజలు చేస్తున్నారు. ఒక భార్యాభర్తలను పూజలు చేస్తుంటారు. అంటే పుడుతూనే ఉంటారుగా, కనపడుతుంది కదా. అంటే లోకంలో ఏం కనబడుతుంది, 2000 సంవత్సరాల నుంచి అంటే మీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు. కొద్దిగా ఇలాంటి వాళ్ళకి, చిన్న వాళ్ళందరికీ కొద్దిగా హెడ్ మీ యేసుక్రీస్తు వారు, అంతే తప్ప ఏం లేదు. వీళ్ళన్నిటికన్నా ముందు మేము అనుసరించే వాళ్ళు ఉన్నారు లక్షల సంవత్సరాల నుంచి. మరి అంటే మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు కనబడేది ఏంటంటే 2000 సంవత్సరాల కన్నా ఉన్నప్పుడే దానికి ఇంత హడావిడి చేస్తే, మేము లక్షల సంవత్సరాలు ఉన్నప్పుడు మా హడావిడి ఎలా ఉంటుందో చూడండి. అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయనే మీకు ఇన్ని దీవెనలు ఇస్తే, మాకు లక్షల సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎన్ని దీవెనలు ఇస్తాడో చూడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అన్నది ప్రకటించబడుతున్నప్పుడు, సువార్త అన్నది తెలియపరచబడుతున్నప్పుడు ఈ యొక్క రక్షణ సువార్త ఏ విధమైనటువంటి సువార్తను మనం అందిస్తున్నాం అన్నది మనం గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరిని మనం ఆయన అనుసరించాలి. ఆయన్ని ఎరిగాడు కాబట్టి నేను ఎరిగానని చెప్తున్నాడు యేసయ్య. నేను ఆయన ఎరుగుదును, ఆయన ఎరగనని ఒకవేళ నేను చెప్పానుకో, అది మీ వల్లే నేను అబద్ధకుడనై ఉందున నేను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఎరుగుదు, అబ్రహాం గారు మాకు అందరూ తెలుసు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు. తెలిస్తే మీరు ఇలా ఎందుకు చేస్తారు, అబ్రహాం చేసినట్లే చేస్తారు మీరు. అయితే యేసుక్రీస్తు వారి గురించి ఎరగక, ఈ యొక్క క్రీస్తు యొక్క పుట్టుకను చూపించి క్రీస్తు శిలువ మరణంలో ఉన్న సత్యాన్ని దాస్తున్నటువంటి చాలామంది బోధకుల విషయం అయితే ఇదే. ఇక్కడ యూదులైనటువంటి వారు అంటే ఆ యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు తండ్రిని కూడా ఎరగలేదు. వాళ్ళు ఎరగక చేస్తున్నటువంటి క్రియలు అవి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే అంశంలో కూడా ఇవి వీళ్ళు తెలియక చేస్తున్నదే. ఇది అవేర్నెస్ కోసమే. బోధకుల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వేరే విధంగా దీన్ని చెప్పట్లేదు. ఎందువల్లంటే అది చేయటం వల్ల ఉపయోగం లేదు. ఎందువల్లంటే
కొమ్మ మీద కూర్చొని కొమ్మ మనమే నరుక్కుంటున్నాము అంటే, కూర్చున్నది యేసుక్రీస్తు వారి దగ్గర అని గ్రహించగలిగితే, గ్రహించేవారు ఉంటే కనుక కూర్చున్నాము యేసుక్రీస్తు వారు అంటే మాకు ఇష్టం అనుకుంటే, మీరు నరుక్కుంటున్న కొమ్మ సెలబ్రేషన్స్ ఈ విధంగా పుట్టుకను గురించినటువంటి సెలబ్రేషన్ చేస్తున్నట్లయితే మీ కొమ్మను మీరు నరుక్కుంటున్నారని గ్రహించండి. పర్వాలేదు, మా కొమ్మ నరుక్కున్నా ఏం పర్వాలేదు, మేము మాత్రం మాకు తెలుసు అయినా మేము ఇందులోనే ఉంటాం అనుకుంటే అది అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారి విషయం అయితే మనం ఎరిగిన వారమైతే ఆయన ఆయన ఎరిగినటువంటి విధానాన్ని ఏంటన్నది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అబ్రహాం గారు పుట్టక మునుపే, అబ్రహాం గారు అంటే అబ్రహాం గారు 4000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన పుట్టక మునుపే నేను ఉన్నానని చెప్తున్నాడు యేసయ్య. పుట్టక మునుపే అంటే ఇంకెన్ని సంవత్సరాల ముందో మనకు తెలీదు. అంటే ఇంకా అబ్రహాం గారి గురించి వీళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఎవరొచ్చి మాట్లాడినా సరే అక్కడ ఆయన చెప్పగలడు ఆయన. అయితే మనం ఇక్కడ గ్రహించినట్లయితే 4000 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ఆయన పుట్టాడు అంటాం కన్నా ఆయన వచ్చాడు మనల్ని విమోచించటానికి అనేది చెప్పి దాంట్లో ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఆయన పుట్టుకను గురించి ఉన్నటువంటి విషయము కన్నా ఆ విషయంలో ఉన్నటువంటి ఆ పండగ ఆచారము. పండగ అంటే ఏంటండి? సంతోషానికి గుర్తు. పండగలు చేసుకునేది కాదు క్రైస్తవత్వం. క్రైస్తవ జీవితం పండగ చేసుకునేది కాదు. ఎప్పుడు పండగ చేసుకుంటుందంటే క్రైస్తవ జీవితం తోటి సహోదరులకి, తోటి వారికి సహాయ సహకారాలు అందించినప్పుడు, వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారిని తృప్తిపరిచి దేవునిలో పడిపోయిన వారిని నిలబెట్టినప్పుడు అప్పుడు పండగ చేసుకోవాలి, అప్పుడు సంతోషించాలి, అప్పుడు ఆనందించాలి. ఇది ప్రయాణంలో ఉన్నటువంటి మనము గ్రహించాల్సినటువంటి వారం. ఈ యొక్క యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది, ఆయన వచ్చింది దేనికంటే యుద్ధం నేర్పటానికి, ఆత్మీయ యుద్ధం నేర్పటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ముఖ్య సందేశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సందేశం, ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క ప్రజలకు యుద్ధం నేర్పటానికి వచ్చాడు ఇక్కడికి. యుద్ధం అంటే కండలు తిరిగి బలవంతుడిగా ఉండి ఎలా చేయాలో, ఏ విధమైన ఆయుధాలు ధరించాలో, ఎంత బలశాలుగా ఉండాలో కాదు. ఆత్మీయ బలాన్ని పొందుకుని అంధకార దురాత్మ చీకటి శక్తుల మీద విజయం పొందుకుని ముందుకు సాగి యుద్ధం నేర్పటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యుద్ధం నేర్పటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు అన్యాయంగా ఆయన హింసింపబడ్డారు, అన్యాయంగా ఆయన్ని కొరడాలతో కొట్టారు, అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా ఆ చేసిన కీడుని అంతటిని కూడా ఆయన స్వీకరించి శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడే తప్ప ఏ సమయంలో కూడా ఆయన తనకున్నటువంటి బాధ్యతను మర్చిపోకుండా ఆయన ఆ యుద్ధం మనం నేర్చుకోవాలని చెప్పి ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి రావటానికి ఆయనకి ఒక శరీరం కావాలి. సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఇక్కడికి రావటానికి ఆయనకి ఒక రక్త మాంసాలు అయినటువంటి దేహం కావాలి. ఆ దేహంలోనికి అంత పెద్ద దేవుడు చిన్నగా ఇమిడిపోయి ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి రావటం జరిగింది. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన పెరుగుతూ ఉన్నాడు, పెరిగాడు. ఆయన చేస్తే నియమం ప్రకారం చేసే దేవుడు. నేను దేవుణ్ణి కదా అని వెళ్ళిపోయేవాడు కాదు. మనమైతే మన తండ్రి చీఫ్ మినిస్టర్ అయితే మనం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద నడుస్తాం. చీఫ్ మినిస్టర్ కాదు, ఉట్టి కానిస్టేబుల్ అయినా సరే ఆ ప్రాంతంలో మన ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడుపుతాం. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారు నియమం ప్రకారం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతా కూడా ఒక నియమం ప్రకారం ఆయన వచ్చారు. నియమంలో ఉన్నటువంటి వారి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. నియమం కలిగినటువంటి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆ నియమం ప్రకారం మనం వెళ్ళాలి, నియమం ప్రకారం పోరాడాలి. రక్త మాంసములు కావాల్సి వచ్చింది మన కొరకు. రక్త మాంసంలోనికి మార్పు చెంది వచ్చినటువంటి ఆయన యొక్క గొప్పతనం,
ఆయన సహించిన దాంట్లో, ఆయన ఓర్చుకున్న దాంట్లో మనం చూపించగలిగినప్పుడే క్రైస్తవత్వం బ్రతుకుతుంది. క్రైస్తవత్వం సత్యాన్ని ఎరుగుతుంది. అన్యజనులు ఈ సత్యాన్ని ఎరుగుతారు. క్రీస్తు పుట్టుకనే హైలైట్ చేయటం చేత ఈ యొక్క సత్యానికి ఏమవుతుందంటే ఇది సత్యము, ఈ సత్యం దూరం అయిపోతుంది. ఈరోజు చూసినట్లయితే ఒక సహోదరుడు చెప్తున్నాడు, మీ పండగలు ఏమీ లేవు కదా, ఒకటే కదా మీకు పండగ అన్నాడు ఆయన. ఈరోజు మీకు అంటే మా దగ్గరికి వచ్చి కొంత అంటే క్రిస్టియానిటీగా మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా, అంటే క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటారు కదా, ఇట్లాగా మిమ్మల్ని విష్ చేయడానికి మేము వస్తున్నామండి అన్నారు. అంటే మేము ఉండే అపార్ట్మెంట్స్ తరపున వారు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేయాలని చూశారు. అయితే మేము క్రిస్మస్ ఇలాగ చేసుకోమండి అంటే గత సంవత్సరం నేను కూడా ఈ యొక్క తెలియక చేశా. ఈ విషయం నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు వారు రావటం విషయం తెలుసు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టుకుని బహిర్గతం చేసి శిలువ మరణ పునరుద్ధానాల్ని దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని తగ్గిచ్చేస్తున్నారన్న గ్రహింపు నాకు ఈ మధ్యకాలం 4-5 నెలల నుంచి నేను గ్రహించగలిగా. అయితే వారితో చెప్పినప్పుడు, ఏముందండి మీకు పండగలు లేవు కదా, ఒకటే పండగ కదా మీకు అన్నారు. మరి నిజంగా క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా నిజంగా పండగలు చేసుకుంటే ఏ పండగ ప్రాముఖ్యం మనకి? గుడ్ ఫ్రైడే ఉంది, ఈస్టర్ ఉంది, క్రిస్మస్ ఉంది. ఈ 3 కూడా క్రిస్టియానిటీలో ఉన్నవారు అనుసరిస్తారు. కానీ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువ శాతం చేసేది క్రిస్మస్. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకుని గురించి ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా అంతే. పుట్టుకుని గురించి ఉన్నటువంటి ప్రచారం, పుట్టుకుని గురించి ఉన్నటువంటి ఆర్భాటం తప్ప మిగతా విషయాల్లో దాన్ని చూపించలేనటువంటి స్థితి. ఇది ఎందువల్ల జరుగుతుందో మనం ఒకసారి గ్రహించాలి. మనకు మనమే క్రిస్టియానిటీని అంటే క్రీస్తు యొక్క సిలువని సిలువ మరణ పునరుద్ధానాల విషయంలో తక్కువ చేస్తున్నామేమో మనం ఒకసారి గ్రహించాలన్నది ఒక ఉద్దేశం. ఇది మనకు అందబడినప్పుడు, సత్యం మనకు తెలియపరచబడినప్పుడు మనం దాన్ని గ్రహించి దాన్ని అనుసరించాలి. లోకంతో పాటు కొట్టుకుపోయేవారుగా మనం ఉండకూడదు. లోకానికి ఎదురు వెళ్తాం మనం. మన వెర్రివాళ్ళు అనేది ఎందుకని, పిచ్చోళ్ళని ఎందుకనేది మనని ఇంకా మనకి వారికి ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నది దేవుని యొక్క ఉద్దేశంగా నేను తెలియపరుస్తున్నాను. ఇది దేవుడు తన కృప చేత నాతో తెలియపరుస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఇది నేను తెలియపరిచే విషయం కాదు. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని తెలియపరుస్తున్నా తప్ప, ఒకసారి మనం గ్రహించినట్లయితే, ఇది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, అటువంటి పోకడల చేత, అటువంటి అంటే విషయాల చేత, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు చేయకపోతే ఆయన అలుగుతాడేమో, ఆయన కోపపడతారేమో, ఆయన ఇచ్చేస్తారు మీరు అనుకోవద్దు. మన దేవుడు ఉద్దేశం అది కాదు. ఆయన పుట్టినరోజు చేయలేదని చెప్పి బాధపడిపోయేవాడు కాదు. ఎందువల్లంటే ఆయన వాక్కులు మనం ధ్యానిస్తున్నాం కదా, ఆయన వాక్కులు మాటలు అన్నీ చూస్తున్నాం కదా. ఈ యూదులైనటువంటి వీరే గ్రహించట్లేదు. గ్రహించకపోతే ఆయన చెప్తున్నాడు, నేను అబ్రహాం కన్నా ముందే పుట్టాను. అంటే ఆయన అబ్రహాం గారి కన్నా ముందున్నాడు. క్షమించాలి, అబ్రహాం పుట్టక మునిపే నేను పుట్టానంటున్నాడు. నేను పుట్టానంట కదా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటున్నాడు ఆయన. అంటే యూదులకి ఏమవుతుందంటే, వారు నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, కనీసం అబ్రహాం ఉన్నప్పుడు ఉన్నావా అని చెప్తున్నారు వాళ్ళు. పైగా వాళ్ళు ఏం చేశారంటే, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇది 8వ అధ్యాయము 59వ వచనం, యోహాను సువార్త. ప్రియ సహోదరుడా, సహోదరులారా, మనందరం కూడా సేవకులారా, బోధకులారా, మనందరం కూడా ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్నామని గ్రహించి, అంత్య దినాల్లో దేవుని గురించినటువంటి
విషయాల్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు తెలియకపోతే తెలిసిన వారు అనేకులు ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఆహ్, దేవుని యొక్క సందేశాన్ని, సత్యాన్ని మనకు తెలియకుండానే మనము పుట్టుకలో ఉన్నటువంటి పుట్టినరోజులో ఉన్నటువంటి సెలబ్రేషన్స్‌ని చూపిచ్చి, దేవుని యొక్క క్రీస్తు శిలువ మరణంలో ఉన్నటువంటి సత్యాన్ని దాచేస్తున్నామేమో, దాన్ని బలహీనపరుస్తున్నామేమో ఒక్కసారి గ్రహిస్తే దేవుని యొక్క చిత్తాన్ని, సత్యాన్ని మనం రాబోయే రోజుల్లో ఇంకా తెలియపరచగలిగే వారుగా ఉంటాము. అవి క్రియల వలన. అబ్రాహాము పిల్లలైతే ఆయన క్రియలు మీరు చేస్తారు. ఆయన క్రియలు మీరు చేస్తారు. కాదు కాబట్టి మీరు చేయట్లేదన్నాడు యేసయ్య ఇక్కడ. 8వ అధ్యాయం యోహాను సువార్త 39, 40 వచనాలు. అబ్రాహాం అట్లా చేయడే. అబ్రాహాం గారు అట్లా చేయడుగా. అయితే మీరు యేసయ్య పిల్లలేనా? యేసయ్యని ఎరిగారా? మనం యేసయ్యని ఎరిగామా? మరి యేసయ్యని ఎరిగితే యేసయ్య చేసిన పనులే చేస్తాంగా. యేసయ్య ఏం చెప్పాడో అదే చేస్తాం కదా. ఏదైతే నడమన్నాడో అదే నడుస్తాం కదా. అయితే ఈ సత్యము వచ్చిన తర్వాత, ఇది మన దగ్గరికి తెలియపరచబడిన తర్వాత, ఆయన మాటను మనం గ్రహించిన వారమైతే ఆయనకి ఎంతో సంతోషం. ఆయన ఈ వర్తమానం చేత మనందరితో మాట్లాడునుగాక. అంటే ఈ యొక్క సందేశాన్ని ఈరోజు మీ సంతోషాన్ని, మీ యొక్క ఆనందాన్ని తగ్గించాలని కాదు, అది ఇంకా రెట్టింపు అవ్వాలని. అది రెట్టింపు ఎప్పుడవుతుందంటే పుట్టినరోజు కాదు, మరణ పునరుద్ధానాలు, శిలువ మరణ పునరుద్ధానాల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలిస్తే, ఆ సత్యంలో ఉన్నటువంటి గొప్పతనం తెలిస్తే, ఈ క్రిస్మస్ ఆనందం కన్నా రెట్టింపు ఆనందం మీరు మనందరం పొందుకోవాలని ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం అది. దాసేస్తుంది దుష్టుడు, కనపడనీయకుండా చేస్తుంది సత్యాన్ని, కానీ అది మొలుస్తుంది. సత్యం భూమిలో నుంచే మొలుస్తుందంటే ఇదే సత్యం అంట. భూమిలో నుంచి మొలుస్తుంది అది. అదే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాన సత్యాన్ని ప్రకటించడం ద్వారా, అనుసరించడం చేత అది మొలుస్తుంది. అసత్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. క్రిస్మస్ సంతోషం కన్నా ఎన్నో రెట్లు సంతోషం, సమాధానం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగితే గ్రహించగలుగుతారనే ఈ వర్తమానం దేవుని కనికరం చొప్పున మీతో మాట్లాడటకు, మీకు తెలియపరచుటకు, ఇది నాకు తెలియపరిచినటువంటి సత్యాన్ని మీకుతో పంచుకోవటకు, మరి ముఖ్యంగా మీతో మనందరం కూడా మాట్లాడుకోవటకు ఇది కారణమైంది. ఇది ఎవరి సంతోషాన్ని తగ్గించడం కోసం కాదు, సంతోషం రెట్టింపు అవ్వాలని, ఇంకా అధికం అవ్వాలని, అధికంగా మార్పులోకి రావాలని, అధిక సంతోషం ఆయనలోనే ఉందని గ్రహించాలని దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడాలని విశ్వసిస్తున్నా. తెలియపరిచిన వర్తమానానికి ఆయనకి గంతమహిమ చెందునుగాక.